హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడు ఒడిశా అత్త తెలంగాణ కోడలు. నేనైతే మీకు నిన్న చెప్పాను కదా లైవ్లో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పి. మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్కైనా ఫంక్షన్స్కైనా కూడా అందరు కలిసి వెళ్తాము. మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఆటో అయితే ఎక్కట్లేదు, నడిచి వెళ్తున్నాము. ఒక 1 మంత్ అయితే అవుతుంది. మా దగ్గరలోనే అమ్మవారు అయితే వెలిశారు. టెంపుల్ అయితే దగ్గరలోనే ఉంది, అందుకని వెళ్తున్నాము. ఈ టెంపుల్ కట్టడానికి అయితే మా వాడలో ఒక ఆంటీకి అయితే కలలో కనిపించారు అమ్మవారు. కనిపించినందుకు వాళ్ళ ప్లేస్లోనే అందరినీ పిలిపించి అక్కడైతే గుడి కట్టించారు. ఇక్కడైతే అయ్యగారు అయితే గురుస్వామి వాళ్ళు, అఘోరి వాళ్ళు ఉన్నారు. చూడండి, మేము గుడి దగ్గర వరకు వచ్చేసాము. వాళ్ళు కూడా కనిపించేశారు మాకు. ఫస్ట్ టైం మేము కూడా చూస్తున్నాం కాబట్టి కొంచెం షాక్ అయిపోయాం. నా పక్కన ఉన్నదైతే మా పిన్ని, ముందు వెళ్ళే వాళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళు. ఇంకా కాంపౌండ్ అయితే ఇప్పుడిప్పుడే కట్టుతున్నారు. కానీ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. వాటర్ ఫెసిలిటీస్ అయితే కూడా పెట్టేశారు, బాగుంది. మా అత్తమ్మ అయితే వస్తున్నారు. చాలా మహిమగల అమ్మవారు కాళీమాత టెంపుల్. ఈరోజు మంగళవారం కాబట్టి చాలా మంది కూడా ఉన్నారు. మనకు అట్లా అనిపిస్తాం కానీ మా హస్బెండ్ మేమందరు కలిసి కూడా వెళ్ళాము. చూడండి, మాకైతే చాలా బాగా అనిపించింది. ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేశాము. తను మా పెద్ద అత్తమ్మ, మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్. చూడండి కాళీమాత అమ్మవారిని. ఇక్కడైతే గణేశుడిని కట్టేశారు చిన్నగా టెంపుల్ లోపలనే. మేమైతే ప్రదర్శనలు చేస్తున్నాము. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. తను మా ఆడపడుచు, మా ఆయన వాళ్ళ అక్క. ఇక్కడ కూడా అమ్మవారిని చిన్న విగ్రహంని కట్టించారు. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, వీడియో తీయాలి అంటాను. చాలా మహిమగల తల్లి కాళీమాత. మీరు కూడా వచ్చేసేయండి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ అయితే గణేషుని పూజ చేసుకుంటాం కాబట్టి మొదటిగా గణేషుని దేవుంది టెంపుల్ అయితే కట్టించారు. ఈ టెంపుల్ కట్టించి అయితే 1 మంత్ అవుతుంది. మేము వెళ్ళలేదు, మాకు దగ్గరలోనే. కానీ ఏదైనా అంటారు కదా, దూరం ఉంటేనే వెళ్తారు అని. అలా దగ్గర ఉందని మేము కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశాము. కానీ చాలా మహిమగల తల్లి ఈ అమ్మవారు. మా అత్తమ్మకు కలలో కనిపించి చెప్పారు, అందుకని మేము ఈరోజు అయితే వెళ్ళాము. డైలీ పూజలు అయితే జరుగుతుంది. పొద్దున 6కి అయితే ఓపెన్ అవుతుంది టెంపుల్. మళ్ళీ 11 o'clockకి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి కూడా స్టార్ట్ చేస్తారు. 9 వరకు పూజలు జరుపుతారు. ఇక్కడ అఘోరి గురుస్వామి అయితే ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళందరికీ కూడా హారతిస్తున్నారు. చాలా బాగా పూజలు అయితే జరిపిస్తున్నారు.
చూడండి ఇక్కడ నంది విగ్రహం కూడా కట్టారు, శివుడిది కూడా ఉంది. హారతి అయితే ఇస్తున్నారు గురుస్వామి. ఇట్లాంటి గురుస్వామిని చూడడం నేను ఫస్ట్ టైం. ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు కూడా ఉండే, కానీ వేరే స్వామి వాళ్ళు ఉండే. ఇక్కడైతే అఘోరి స్వామి వాళ్ళు అయితే ఉన్నారు. అందరికీ బొట్టు కూడా పెడుతున్నారు. కొన్ని టెంపుల్స్లో అయ్యవార్లు అయితే పెట్టరు, ఈ గురుస్వామి అయితే పెడుతున్నారు. తనైతే మా ఆడపడుచు వాళ్ళ బాబు. అందరికి పెట్టారు, నాకు కూడా పెట్టారు అనుకున్నారు. ఇంతకుముందే మా అత్తమ్మ పెట్టారు, ఆ బొట్టును చూసి పెట్టారేమో అనుకొని వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ పిలిస్తే పెట్టేశారు. చూడండి కాళీమాత అమ్మవారిని. అక్కడైతే కొబ్బరికాయ గురుస్వామికి ఇచ్చేసాం, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అయితే మాకు ఇచ్చేసారు. నేను మా ఆడపడుచు ఇంకా మా పిన్ని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము. కొన్ని టెంపుల్స్లో మాత్రం కొబ్బరికాయని కొట్టనివ్వరు, ఇక్కడైతే చాలా బాగుంది. ఆ కొబ్బరికాయలు కొంచెం కొత్తవి కాబట్టి కష్టమైంది పగలగొట్టడానికి. చూడండి మా ఆడపడుచు వాళ్ళ బాబుని పట్టుకొని అయితే గుడి మొత్తం తింపేస్తున్నాడు. ఇక్కడ హోమం కూడా కాలుస్తారు. చాలా గట్టిగా అవుతుంది కొబ్బరికాయ. నేను చాలాసేపు ఒక 5 నిమిషాల వరకు అయితే పగలగొట్టాను. చూడండి ఇక్కడ అయితే కట్టేశారు ఆ స్తంభంకి. ఇక్కడ ముడుపులు కూడా కట్టిస్తారు. ఓకే, తను మా పెద్దత్తమ్మ. మా అత్తమ్మ ఎప్పుడు కూడా కొబ్బరికాయ తీసుకున్నా మా పెద్దత్తమ్మతోనే పగల కొట్టిస్తారంట. ఈరోజు చెప్పారు, నాకైతే తెలిసింది. టెంపుల్ దిక్కాక అయింది అనేది కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది. మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోవాలి. మీ అందరికీ చూపించడానికి ఇలా ఒక ఫోటో అయితే అందరు కలిసి అయితే దిగుతున్నాం. చూడండి మా పక్కన ఉన్నవారు అఘోరి స్వామి. అట ఫోటో ఇట డైరెక్ట్ యూట్యూబ్ తీసేట. ఫోటో తీసిన ఆల్రెడీ. ఫోటో బి వీడియో బి దుయిటా బి. ఈ వీడియోలో మా హస్బెండ్ అయితే కనిపించకపోవడానికి కారణం అయితే తనే వీడియో తీస్తున్నారు, అందుకని మా హస్బెండ్ అయితే కనిపించడం లేదు.
ఇక్కడైతే కూర్చున్నాము. ఈ అఘోరి పూజారి అయితే మాకు అన్నీ చెప్తున్నారు, ఎక్కడెక్కడ పూజలు జరిపించారో. కేదారీనాథ్, కాళేశ్వరం, చాలా ప్లేస్లలో నేను పూజలు జరిపించానని చెప్పాను.